కానాయపల్లి గ్రామానికి చెందిన రాము ఆర్గాన్ డొనేట్ చేసి 6 మంది ప్రాణాలను కాపాడాడు. సో రాము ఇప్పుడున్నటువంటి యువతకు కావచ్చు, సమాజానికి అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు. రామునే కాదు, రాము ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి వారి కుటుంబ సభ్యులంతా కూడా మద్దతు తెలియజేసిన నేపథ్యంలో రాము కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ ప్రపంచం అంతా కూడా ప్రోత్సహిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్గాన్స్ పాడైపోయి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి సమయంలో బ్రెయిన్ డెడ్ కావడంతో రాము తన ఆర్గాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రాము వారి అమ్మగారు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, రాము చనిపోయిన తర్వాత రాము అవయవాల వల్ల 6 మంది మళ్ళీ ప్రాణం పోసుకున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? నాకు ఎట్లా అనిపిస్తుంది సార్, నా కొడుకు 6 మందిలో ఉంటాడని అనిపిస్తుంది అంతే. ఇంకా నా కొడుకు 6 మందిలో చూసుకుంటానే నన్ను కావాలి అంతే. నాకు ఎట్లా ఉండేటోడమ్మా మామూలుగా రాము ఇంట్లో వాళ్ళతో కావచ్చు, మిగతా బంధువులతో, స్నేహితులతో ఎట్లా మంచిగానే ఉంటాడు సార్, బాగానే ఉంటాడు. అంటే ఇప్పుడన్నా మీతో డిస్కస్ చేసేవాడా, మనకి ఏదైనా అయినా సరే మన అవయవాలు దానం చేస్తే మరో 10 మందిని కాపాడవచ్చు అనేటటువంటి? అలాంటిది ఏం లేదు. అంటే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఎట్లా ఉండేటోడు? ఎవరికన్నా కష్టం వచ్చినా ముందుండేటోడా? ఏదన్నా సేవా గుణాలు ముందు నుంచి రాములో ఉన్నాయి? ముందుగానే ఉంటాడు సార్, ముందుగానే వాళ్ళకి స్నేహితులకు కానీ అందరికైనా ముందుగానే ఉంటాడు అంటాడు. ఇంకా ఎవరికైనా సాయం చేస్తుండాలనేది అది ముందుగానే ఉంటాడు. అది అలాంటి దాంట్లో. ఎంతమంది అమ్మ మీకు మొత్తం పిల్లలు? 3, ఒక బిడ్డ, 2 కొడుకులు. సో ఎట్లా జరిగింది ప్రమాదం? ఎట్లా జరిగింది? ఏం సార్ ఎట్లా తగిలింది తెలియదు. ఇంక వచ్చిండు పడ్డాడు, రోడ్డు మీద పడ్డాడు. అంటే డాక్టర్లు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ రాము అవయవాలని దానం చేస్తే మరో 6 మంది బతకొచ్చు అన్నప్పుడు మీరు ఏం చెప్పారు? సరేలే ఇస్తా అని చెప్పినాను సార్. ఇంక అంతే ఇస్తా. నా కొడుకు పోయినా 4 అన్నా బాగుపడతారు, 6 మంది అన్నా నా కొడుకుని చూసుకుంటే 6 మందిలో అనుకొని చెప్పేసిన సార్. ఇంకంతే. ఇప్పుడు మీ అబ్బాయి భౌతికంగా మీ ముందు లేకపోయినా తన కిడ్నీలు కావచ్చు, కళ్ళు కావచ్చు, వాటన్నిటి వల్ల మరొక 6 మంది ప్రాణం పోసుకున్నారు. అంటే మరొక పునర్జన్మనిచ్చిండు రాము అనుకోవచ్చు. అట్లా అనుకొని ఇచ్చిన సార్, చెప్పేసిన నేను. ఇంకా అంతా అందరికీ అందరిలో చూసుకుంటా నా కొడుకునని చెప్పేసిన. ఇంకంతే, నా సంతోషంతోనే చెప్తున్నాను. చాలా మంది లోపల చాలా అపోహలు ఉంటాయి ఆర్గాన్ డొనేట్ చేయడం గురించి. సో అయినప్పటికీ మీరు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇంకా నేను నా కొడుకు ఇంకా నాకు కాకుండా పోయినా 4 అన్నా మంచిగా ఉంటారని చెప్పుకున్నానే చెప్తా సార్ నేను. ఇంకా అంతే. 6 మందిలో నా చూసుకుంటా నేను, నా ధైర్యంగా అక్కడ ఉంది లేని నా పిల్లగాడు ఉండడు అనుకొని అని చెప్పుకుంటా. ఇంకా అంతే. చిన్న అంటే సొసైటీకి మీరు ఏం చెప్తారమ్మా? అంటే మీరు ఒక తల్లిగా మీరు బాధలో ఉన్నారు, మిమ్మల్ని ఈ సమయంలో అడగకూడదేమో కానీ ఆర్గాన్ డొనేట్స్ చేయడం వల్ల, అంటే అవయవాలు దానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ప్రాణం పోసుకుంటున్నారు. ఇప్పుడు రాము ఆర్గాన్స్ డొనేట్ చేయడం వల్ల ఒక 6 మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? పబ్లిక్కి ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, ఇంకా నా కొడుకు పోయి నాకు లేకున్నా నేను అందరికీ నా కొడుకులో అందరిలో చూసుకుంటా అని చెప్పుకుంటా కానీ ఇచ్చిన నేను నా ధైర్యంతో ఇచ్చిన చెప్పుకుంటా. ఇంకేం చెప్పాను. ఇంకా మొత్తంగా చూస్తున్నాం కదా, వారి అమ్మ కూడా మా అబ్బాయి మా కళ్ళ ముందు లేకపోయినా కూడా మరొక 6 మందికి అవయవాలు దానం చేసిన కారణంగా ఆ 6 మందిలోనే నా కొడుకును చూసుకోవచ్చు, ఆ విధంగా నేను సంతృప్తిగా ఉంటాననేటువంటి ఒకే ఉద్దేశంతో రాము అవయవాలని దానం చేద్దామంటే సరే అని అంగీకరించారు. ప్రస్తుతం రాము మా మధ్య లేకపోయినా 6 మంది జీవితాల్లో వెలుగులు నింపాడనే విషయాన్ని రాము తల్లి తెలియజేస్తున్నారు. అవయవ దానం వల్ల ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ చాలామంది కొన్ని అపోహల కారణంగా వాటికి దూరంగా ఉంటుంటారు. కానీ మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలానికి చెందినటువంటి కానాయపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన అవయవాలన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యులు దానం చేశారు. ప్రస్తుతం ఆ అవయవ దానం వల్ల 6 పునర్జన్మను సాధించడం జరిగింది. ప్రస్తుతం మనం కానాయపల్లి గ్రామంలో ఉన్నాము. అవయవ దానం చేసినటువంటి రాముడు అనేటటువంటి యువకుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు అవయవ దానం గురించి మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే, మీకు దాని గురించి ముందే తెలుసా? అబ్బాయి కూడా అవయవ దానం చేస్తాననేటటువంటి మాట ఎప్పుడన్నా మీతో మాట్లాడేవాడా? ఎందుకు మీరు ఈరోజు ఈ కార్యానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది? దీని గురించి ప్రపంచానికి చెప్పాలంటే ఏం చెప్తారు? నా పేరు నక్కల శాంతన్న. మా కొడుకే చనిపోయింది. అయితే ఆయన అవయవ దానం చేస్తామని ఫస్ట్ అయితే ఏం చెప్పలేదు మాకు కూడా. కానీ ఆయన బ్రెయిన్ డెత్ అయింది కాబట్టి ఆయన అవయవాలు దానం చేస్తే కూడా ఒక 6 మంది బతుకుతారు, వాళ్ళ లోపల చూసుకోవచ్చు మా కొడుకుననే ఉద్దేశంతో వాళ్ళ తల్లి గారిని, మళ్ళీ మా తమ్ములను, వాళ్ళని అందరినీ ఒప్పించి మేము అవయవదానానికి ముందుకు వచ్చినాం.
ఎట్లా జరిగింది అంటే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిందా ఏం జరిగింది? అంటే 12వ తారీఖు నాడు 9:30 రాత్రి 9:30 ప్రాంతంలో రాన్పేట పెట్రోల్ బంక్ దగ్గర బైక్ మీద వస్తుంది, డెడ్ అయి పడిపోయిండు. అక్కడ బ్రెయిన్కు మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పారు. అంతలోపలనే మేము సోమాజిగూడ యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వెంటిలేటర్ మీద ఒక 2 days పెట్టుకున్నారు. 2 days పెట్టుకున్నాక బతకడు, బ్రెయిన్ డెడ్ అయింది. ఈయనకు అవయవాలు దానం చేస్తే బాగుంటుంది, ఈయన బతికేటట్లు లేడు, ఎన్ని పైసలు పెట్టుకున్నా చేస్తే బాగుంటుందని డాక్టర్ల సలహాలు మేము కూడా ఆలోచన చేసుకొని భూమిలో ఊడిస్తే అవయవాలు అదే అయిపోతాయి. ఒక 6 మందికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి దానం చేస్తే బాగుంటుందని మా మరదలను, మా తమ్ముళ్ళను, వాళ్ళ బావను వాళ్ళని కోరి అందరం ఆలోచన చేసుకొని ఓకే అని చెప్పి చేసినాం. సో ఎన్ని అవయవాలను దానం చేసారు? రాము అవయవాలు డొనేట్ చేయడం వల్ల ఎంతమంది పునర్జన్మ సార్? ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించారు. ఐస్, కండ్లు, లివరు, కిడ్నీలు అన్నీ, గుండె. సో ఎట్లా అనిపిస్తుంది మామూలుగా అవయదానం చేసిన తర్వాత మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వల్ల మరొక 6 పునర్జన్మ సాధించినటువంటి పరిస్థితి కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా గొప్పగా అనిపించింది. నిన్న వచ్చిన ప్రజానికానికి అందరికీ తెలిసింది. ఇంత చనిపోయినా కానీ కూడా అంత బాధలు కూడా ఉండి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చిన్నాయనోళ్ళు, వాళ్ళ పెదనాయనోళ్ళు అంతమంది అంత బాధతోనే ఉండి కూడా 6 మందికి పునర్జన్మనిచ్చి అవయదానం చేసినందుకు చాలా గొప్పగా అందరూ మాకు, మా ఎమ్మెల్యే గారు కూడా, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా, ఆయన కూడా గొప్పగా పోయి. సో సొసైటీకి మీరు ఏం చెప్తారు అంటే చాలామంది లోపల అనేక మంది బ్రెయిన్ డెడ్ కావచ్చు, ఇతరత్ర కారణాలతో చనిపోయి వారి అవయవాలు ఇతరులకు పనికొస్తాయనేటటువంటి విషయం తెలిసినప్పటికీ వాటిని పక్కకెట్టేసి వారి కార్యక్రమాలు చేస్తుంటారు. సో సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సొసైటీకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ అవయవాలు భూమిలో మట్టిపాలు కాకుండా ఎవరికైనా దానం చేస్తే 10 మంది భక్తులు అనేది ఉద్దేశంతో నా అభిప్రాయం చెప్తాను. సో రాముకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు వారు బాగున్నారు. చెప్పండి, రాముకు సంబంధించిన అవయవాలన్నీ కూడా డొనేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు మీ కుటుంబ సభ్యులు ఏం చర్చించారు? ఫస్ట్ అవయవాలు దానం చేద్దామన్నప్పుడు వారి అమ్మగారు కావచ్చు, మిగతా వారు ఏం చెప్పారు? సారు మాకు హాస్పిటల్ అయితే సారు 99% పేషెంట్ అయితే బ్రెయిన్ డెత్ అయింది. పేషెంట్ అయితే అవకాశాలు లేవమ్మా. ఆల్రెడీ బ్రెయిన్ డెత్ అయిన పర్సన్స్ ఏ ప్రపంచంలో ఏ డాక్టర్ వచ్చినా కూడా బతికించలేడు. చెప్పి తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చెప్పినంటే, రాము మీద మనసులో మీ మధ్యలో మీకు బతికి ఉండాలనుకుంటే కన్నా జీవన విధానం అనే సంస్థ ఒకటి ఉంటుంది. దానివల్ల రాము అవయవ పార్ట్స్ ఏమైనా ఉన్నా, కిడ్నీలు కానీ ఏమైనా ఉన్నా కూడా 4 ఉపయోగపడతాయి, 6 మందికి ఉపయోగపడతాయి. అందులో రాము బతుకుంటాడు. అందుకు సార్ మాకు మోటివేషన్ చేయడం వల్ల మేము మా అక్క వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడుకొని ఈ విధంగా అయితే రాము మనకు అనుకోని కానీ మనం మొత్తానికే మర్చిపోతాం. కనీసం ఈ అవయవదానాన్ని వేస్తే కనీసం ఎక్కడో విధంగా బతుకున్నాడన్న సంతోషం మన మనసులో ఉంటుంది అని చెప్పి అక్కకు మోటివేషన్ చేసి అంతా చెప్పుకొని మేము సార్ దగ్గర డిస్కషన్ చేస్తాం. సార్ ఇది మంచి పనే. సో సొసైటీలో అందరికి చాలామందికి ఉపయోగపడతాయి. ఈరోజు చాలామంది యాక్సిడెంట్ కేసులో కిడ్నీలు, లివర్ అవి మొత్తం పాడే చాలామంది అవసరానికి టైంకు దొరకక చాలామంది చనిపోతున్నారు. నేను ఒకటే మెసేజ్ ఏమని ఇస్తున్నానంటే, ఇలాంటివి ఏమన్నా ఉన్నా సొసైటీకి ఏం అపోహలు వేరే విధంగా ఆలోచన చేయకుండా డొనేట్ చేస్తే ఒక 4 ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. వేరే ఇతర అపోహలను మర్చిపోయి ఇటువంటి డొనేట్ చేస్తే ఒక 4 ప్రాణం పోసినట్టు ఉంటుంది అని చెప్తున్నాను నేను సొసైటీకి. సో రాము ఆర్గాన్స్ ఎవరికైతే డొనేట్ చేశారో వారి కుటుంబ సభ్యులతో కానీ వారితో కానీ మీరు ఏమైనా మాట్లాడారా? రాము ఆపరేషన్కి వెళ్ళిన వెంటనే లోపల ఆపరేషన్ వెంటనే బయట ఆల్టర్నేట్గా ఒక కర్నూలు పేషెంట్ అనే ఒకరు వచ్చారు. వెంటనే రాము కిడ్నీస్ వెంటనే అతనికి కిడ్నీ ట్రాన్స్లేషన్ వెళ్ళిపోయిందని వాళ్ళే చెప్పారు. కానీ వాళ్ళ పూర్తి వివరాలు మాకు తెలియదు, మేము కనుక్కోలేదు. మిగతా కళ్ళు కూడా వాసవి హాస్పిటల్ కూడా వెళ్ళినాయి. అవి కూడా వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. మిగతావి కూడా అవసరం ఉన్నప్పుడు ఎవరికి డొనేట్ చేస్తామో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పిండ్రు. అంటే వారి కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారు? అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు సేమ్ బ్లడ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆర్గాన్ కోసం కొన్ని సంవత్సరాల తరబడి కూడా నిరీక్షిస్తుంటారు. సో వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారు? మాట్లాడినాం సార్. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ ఫీలింగ్స్ మీతో ఎట్లా మా దగ్గర చెప్పారు సార్. మా పాపకి మీ బాబు ఇచ్చేది కిడ్నీస్. మేము కనీసం ఒక 1 month నుంచి పాప కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి మాకు చాలాసార్లు ప్రయత్నించినాం, దొరకలేదు. మాకు సంతోషంగా ఉంది మీ బాబు వల్ల ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాం. మా బాబు కిడ్నీస్ ఒకరు ప్రాణం కాపాడుతుందని మేము చాలా సంతోషపడ్డాం.
బాబు చనిపోతున్నాడనే బాధ ఒక దిక్కు అయితే బాబు వల్ల ఒకరు బతుకుతున్నారని చెప్పి చాలా అదొక సంతోషం ఇంకా కూడా మాకు మనసులో ఉంది. చాలా సంతోషంగా ఉంది అవయవదానం చేసినందుకు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆమె ఏజ్ ఎంత ఉండొచ్చు? మేబీ కిడ్నీస్ డొనేట్ చేశారుగా, ఆమె ఏజ్ అది పూర్తిగా తెలియదు సార్ మనకు. అది లోపల పేషెంట్ ఉంది. మేము వాళ్ళే మా దగ్గరికి వచ్చి మీ బాబు కిడ్నీసే మా పాపకు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేము సంతోషపడ్డాం. అంటే ఏవేవి డొనేట్ చేశారు? మామూలుగా ఆర్గాన్స్ అంటే ఏవేవి పనికొచ్చినా ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది? సార్ పూర్తిగా అయితే మీ బాబు నుంచి ఒక 6 ప్రాణాలు కాపాడొచ్చు. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఒక కిడ్నీస్, ఐస్, మామూలుగా లివర్ ఇప్పుడు ఆల్టర్నేట్గా మాకు కావాలి. ఎఫ్ఐఆర్లో మాత్రం అవి తీసుకున్నారు. మిగతావి తీసినప్పుడు మేము అంటే మిగతావి ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు కూడా మేము చెప్తామని తెలియపరిచిండ్రు సార్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీ అబ్బాయి, మీ బామ్మర్ది మీ కళ్ళ ముందు లేకపోయినప్పటికీ మీ బామ్మర్దికి సంబంధించినటువంటి ఆర్గాన్స్తో దాదాపుగా 6 మంది మళ్ళీ ప్రాణం పోసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? రాము లేనని బాధ మాలోన చాలా ఉంది. ఆ బాధ కన్నా 6 ప్రాణాలు కాపాడుతున్న సంతోషం. 4 వచ్చి మాకు అరే మేము మంచి పని చేసిండ్రు, చాలా మంచి పని చేసినని ఊళ్ళో ఉన్న యూత్ కానీ, ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు కానీ, మా ఊరు గ్రామ పెద్దలు కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మీకు ఎవరు మోటివేషన్ చేసినో తెలియదు కానీ మంచి పని చేసిండ్రు. 4 ప్రాణాలు 6 మంది ప్రాణాలు కాపాడిండ్రు అని చెప్తుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని మమ్మల్ని పొగుడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అసలుకి రాము చనిపోవలేదు, బతికి ఉన్నాడు అనే సంతోషం మాలోనే కూడా ఉంది. అంటే ఆర్గాన్ డొనేట్స్ పై మీకు ముందుగానే అవగాహన ఉందా, లేకపోతే అక్కడ మీకు ఈ విషయం గురించి అవగాహన? ఆర్గాన్ డొనేట్ అనేది మాకు ఇంతకుముందు విన్నాం కానీ దాని గురించి మాకు మోటివేషన్ చేసింది ఆ హాస్పిటల్ యజమాన్యం చెప్పారు. ఆ జీవన్ విధానం అనేది ఒకటి సంస్థ వాళ్ళు కూడా వచ్చి మాకు మోటివేషన్ చేసిండ్రు. వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మాకు కూడా కొంచెం మంచిగా అనిపించి మా వాళ్ళ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాట్లాడి డొనేట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు? చాలామంది ఆర్గాన్ డొనేట్ చేయడంలో కొన్ని అపోహలు ఉన్నాయిగా, మీరేం చెప్తారు? ఇప్పుడు చాలా వరకు అయితే చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం డొనేట్ చేస్తున్నారు. కొందరు విలేజ్లో కొంచెం అపోహలు ఉంటాయి కదా, బాడీని ఇలా చేస్తున్నారు, పార్ట్స్ వేట్ చేస్తున్నారని. ఆ అపోహలు ఏం పెట్టుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే మీ బాబు ఏదో విధంగా ఖచ్చితంగా మనం మట్టిలో ఊడ్చవలసిందే. ఆ పార్ట్స్ ఒక 4 ప్రాణాలు కాపాడినామంటే మనకు అంతకన్నా ఆనందం ఏం లేదు. ఒక పునర్జన్మలు ఇస్తున్నాం, ఒక జీవనానికి పునర్జన్మ ఇస్తున్నాం మనం. చాలా సంతోషంగా ఉంటుంది. అట్లా సంతోషం వేరే విధంగా ఉంటుంది. నేను ఒకటే విధంగా ఏం చెప్తున్నా అంటే ఈ అపోహలను మర్చిపోయి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే ఆర్గన్ డొనేట్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, ఇలాంటి ఆ బ్రెయిన్ డెత్ అవ్వడం వల్ల ఇటు పేషెంట్ ఎవరన్నా ఉన్నా కూడా ఆ మట్టిలో పూడ్చడం కన్నా ఇలాంటి అవయవాల దానం చేస్తే మంచిగా ఉంటుందని తెలియజేస్తాను. మొత్తంగా అవయవ దానం వల్ల అనేక మంది ప్రాణాలను నిలబెట్టవచ్చు అనేది గతంలో మేము విన్నాము. కానీ మా కుటుంబ సభ్యుడైనటువంటి రాము చనిపోయిన తర్వాత అతని అవయవాలతో 6 మందిని బతికించవచ్చని వైద్యులు మాకు చెప్పినప్పుడు మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాము. మా మధ్యలో భౌతికంగా రాము లేకపోయినప్పటికీ రాము వల్ల మరొక 6 మంది ప్రాణం నిలబెట్టుకుంటున్నారంటే ఇది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా మనము రాము ఆర్గాన్స్ని డొనేట్ చేయాలి. ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ఆర్గాన్స్ పాడైపోయి బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలను నిలబెట్టాలనేటటువంటి నిర్ణయానికి మేము రావడం జరిగింది. ఆ కారణం చేతనే ఆర్గాన్ డొనేట్ కూడా చేశాము. ఆ తర్వాత చాలామంది ప్రశంసించారు. ప్రస్తుతం భౌతికంగా రాము మా మధ్యలో లేకపోయినప్పటికీ రాము అవయవాలతో 6 మంది ప్రాణం పోసుకోవడం, సో అదంతా కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. సో సొసైటీ కూడా అపోహలన్నీ వీడాలి. ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఎవరికైతే వీలుంటుందో వారంతా కూడా ఖచ్చితంగా ఆర్గాన్ డొనేట్ చేయాలి. చాలామంది సొసైటీలో ఆర్గాన్స్ పాడైపోయి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారందరికీ మీరు పునర్జీవం పోసిన వారవుతారు. కాబట్టి మీరు కూడా ముందుకు రావాలంటూ రాము కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. మణికంఠ RTV కొత్తకోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.